హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో ఎల్ఐసి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో సైఫాబాద్ లోని జోనల్ ఆఫీస్ భవనంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ ఎల్ఐసి జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా శ్రీ పునీత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కోట్ల ప్రారంభ మూలధనంతో 1956లో కంపెనీ ఉనికిలోకి వచ్చి ప్రస్తుతం 56,22,923 కోట్ల ఆస్తి స్థాయికి ఎదిగిందని అన్నారు. ఇక కస్టమర్ సేవల మెరుగుదల కోసం ఎల్ఐసి ఇటీవల కాలంలో అనేక వినూత్న చర్యలు చేపట్టిందని, బ్రాండ్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ 2024 ప్రకారం ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్సూరెన్స్ బ్రాండ్గా ఎదిగిందని తెలియజేశారు. ఇక ఈరోజు ఎల్ఐసి ఎండోమెంట్, టర్మ్ ఇన్సూరెన్స్, చిల్డ్రన్ పెన్షన్, మైక్రో ఇన్సూరెన్స్, యూనిట్ లింక్డ్ ఉత్పత్తుల మొదలైన 35 ప్లాన్లను వ్యక్తిగత వ్యాపారం కింద అమ్మకానికి అందిస్తోందని శ్రీ పునీత్ కుమార్ అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించే బీమా సఖీ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఎల్ఐసి కట్టుబడి ఉందని శ్రీ పునీత్ కుమార్ తెలియజేశారు. బీమా సఖీ కార్యక్రమం ద్వారా ఎల్ఐసి ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 48,882 మంది మహిళా ఏజెంట్లను నియమించుకునింది. గడువు ముగిసిన పాలసీల పునరుద్ధరణ కొరకు ప్రీమియం పైన వడ్డీపై 30% వరకు రాయితీతో పునరుద్ధరణ క్యాంపెయినింగ్ జరుగుతోందని, ఈ అవకాశము 17/10/2025 వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలియజేశారు. యోగక్షేమం వహామ్యహం అంటే మీ సంక్షేమం మా బాధ్యత అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తమ వంతు కృషి చేయాలని, ఉద్యోగులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందిని తిరిగి అంకిత భావంతో పనిచేయాలని శ్రీ పునీత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీ రాజేష్ భరద్వాజ్, శ్రీ ఎం రవికుమార్, శ్రీ శరవణ రమేష్, శ్రీ జిఎస్ శాస్త్రి, శ్రీ పిజి కుమార వైద్యలింగం, శ్రీ ఏఏఎం హిలాలి మరియు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.